నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బచ్చలాకు వేపుడు చేసుకుందాం రండి. ముందుగా స్టవ్ మీద కడాయించి కొద్దిగా పల్లీలు వేసుకొని బాగా వేపుకోవాలి. పల్లీలు వేగాక కాస్త చల్లారనిచ్చి మనము ముందుగా బచ్చలాకును ఇలా వాటర్లో వేసి కొద్దిసేపు ఉంచి ఇలా ఆకులను ఒక్కొక్కటిగా అమర్చుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి ఆకులు కాస్త పెద్దగా ఉంటాయి కనుక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా ఆకులన్నిటిని కట్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పల్లీలను మిక్సీలో కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ మీద కడాయించి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా కొద్దిగా ఆవాలు చిట్లాక ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేపుకోవాలి. ఇప్పుడు బచ్చలాకును కట్ చేసుకున్న ఆకును ఇందులోకి వేసుకొని కాస్త కలుపుకొని చూడండి. ఇలా కలిపిన తర్వాత కాస్త సాల్ట్ వేసి కలిపి కాస్త మూత ఉంచాలి. బచ్చలాకుల వల్ల మన ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. తప్పకుండా ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనం పల్లీలను ఇలా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకున్నాం కదండి. చూడండి, ఈ విధంగా కాస్త బరగ్గా పట్టుకోవాలి. చూడండి, ఆకులో ఉన్న తేమతోనే ఆకు పూర్తిగా ఉడికిపోతుందండి. కాస్త ఈ తేమ ఆరితే చాలు. చూడండి, ఇలా తేమ ఆరిన తర్వాత పల్లీల పొడి మనకి ఎంతైతే నచ్చుతుందో అంత వేసుకోండి. సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. చూడండి, కమ్మనైన మంచి ఆరోగ్యకరమైన బచ్చలి వేపుడు తయారైందండి. తప్పగా టేస్ట్ చేయండి.